హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే ఇంట్లోనే చాలా ఈజీగా ఫ్రాన్స్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. చాలా సూపర్గా కుదిరిందండి. నోట్లో పెట్టుకుంటే అయితే అమృతంలా ఉంది. ఇంకా మనం రెస్టారెంట్ అంతకు మించిన రుచితో అయితే మనం ఇంట్లో అలాగే కొంచెం హైజీనిక్గా మంచి టేస్ట్తో చేసుకోవచ్చు. చూడండి, ఫ్రాన్స్ అనేవి ఎంత బాగా ఫ్రై అయ్యి అలాగే పొడి పొడిలాడుతూ చాలా బాగా కుదిరిందండి బిర్యానీ అయితే. ఒక్క ముద్ద తింటే అయితే ఆహా ఎంత బాగా అనిపించిందో, అదిరిపోయింది. ఇలాంటి బిర్యానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకెప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి కానీ తినరు. ఇవాళైతే ఫ్రాన్స్ బిర్యానీ కోసం అయితే ఐటమ్స్ అన్నీ రెడీ పెట్టేసుకున్నానండి. ఇంకా ఇప్పుడైతే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. మంచి క్వాలిటీవి 1 kg తీసుకున్నా. అలాగే 1 kg ఫ్రాన్స్ అయితే పొట్టు తీసేసి క్లీన్ చేయగా మనకైతే 1/2 kg అయితే వచ్చేసినాయి. ఇంకా ఉప్పు నిమ్మరసం వేసేసి అయితే నీట్గా ఇలా కడిగేసుకున్నానండి. ఇదిగోండి, మనము 1/2 kg తీసుకుంటే 1/2 kg అవుతాయి, 1/2 kg తీసుకుంటే 1/2 kg అయితే వచ్చేసినాయి. ఇంకా దీంట్లోకి అయితే బ్రౌన్ ఆనియన్స్ అయితే వేయించేసి రెడీగా పెట్టుకున్నాను. అలాగే 2-3 టమాటోలు కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నా. లేదంటే మనం టమాటో ప్యూరీ అయినా తీసుకోవచ్చు. ఇంకా దీంట్లోకి కొత్తిమీర, పుదీనా 2 ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టేసరికి కొంచెం బ్లాక్ అనిపిస్తుంది. ఇంకా దీంట్లోకి అయితే కసూరి మేతి, అలాగే హోల్ గరం మసాలా, ఇంకా ధనియా పౌడర్, గరం మసాలా, ఇంకా పెరుగు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, బిర్యానీ అయితే తొందరగా అయిపోతుంది. అలాగే ప్రాసెసింగ్ ఎక్కువ అని మనకు మట్టుకు ఇబ్బందిగా అయితే అనిపించదు. బిర్యానీ చేయడం చాలా ఇంట్రెస్ట్తో చేస్తామన్నమాట. ఇట్లా అన్నీ రెడీ ప్రిపరేషన్ పెట్టేసుకుంటే. ఇంకా ఇప్పుడైతే ఈ రైస్ని అయితే మంచిగా కడిగేసి పెట్టేసుకుందాం. కడిగేసి పెట్టేసుకొని 1 అవర్ కానీ 40 minutes అట్లా నానబెట్టామనుకోండి, బిర్యానీ అయితే సూపర్ అవుతుంది. ఇంకా ఇప్పుడైతే రైస్ అయితే కడుగుతున్నాను. ఇంకా రైస్ అయితే కడిగేసి 2 times వాటర్ అయితే పోసేసి పెట్టుకున్నాను. ఇంకా వీటిని అయితే నాననిద్దాం. ఇవి మనం ఉడికించడానికి ముందైతే హోల్ గరం మసాలా, కొంచెం పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అయితే అప్పుడే వేసుకుందాం. అప్పటి వరకు అయితే వీటిని అయితే సోక్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడైతే ఈ ఫ్రాన్స్కి మసాలా అయితే పెడదామండి. ఇప్పుడైతే ఫ్రాన్స్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయితే చేసేసిన అనమాట. ఇంకా దీంట్లోకి గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. దీంట్లోకి అయితే కసూరి మెంతి వేస్తున్నాను. కసూరి మెంతి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేయొద్దు. కసూరి మెంతి కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది బిర్యానీలోకి. ఇంకా 1 స్పూను పసుపు అయితే వేస్తున్నా. ఇంకా కారం అయితే పిల్లలు కూడా ఉంటారు, మళ్ళీ స్పైసీ ఎక్కువ అయితే తినరు. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను, ఇంకా రైస్లో కూడా వేస్తా కాబట్టి 1 స్పూన్ కారం, అలాగే ఈ ఫ్రాన్స్కి సరిపడినంత సాల్ట్ మట్టుకే వేస్తున్నా, మళ్ళీ రైస్లో వేస్తాను కదా. ఇంకా ఇప్పుడు కొంచెం నిమ్మకాయ, 1 నిమ్మకాయ మట్టుగా పిండుతున్నా, ఎందుకంటే టమాటాలు కూడా ఉన్నాయి, అలాగే పెరుగు కూడా వేస్తాము. ఇంకా అందుకని చెప్పి 1 నిమ్మకాయ పిండేస్తున్నా. ఇప్పుడు దీంట్లోకి పెరుగు కూడా వేసేస్తున్నా. ఇప్పుడు మొత్తం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసి మంచిగా 1 అవర్ పాటు కానీ 1/2 అవర్ అయినా సరే మంచిగా నానబెట్టేసుకుందాం. ఈ మసాలా దినుసులు అనేవి ఫ్రాన్స్కి బాగా పడతాయి. ఇంకా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడైతే దీంట్లోకి మనం ఆనియన్స్ ఫ్రై చేయగా ఉంది కదా, ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు కూడా ఇంకొంచెం మంచి కలుపుదాం. ఫ్రాన్స్
రైస్ని అయితే అలా కలిపేసి 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ పాటు అయితే సోక్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడైతే మనం నానబెట్టిన బిర్యానీ రైస్ ఉన్నాయి కదా, దాంట్లోకైతే కొంచెం ఆయిల్ అలాగే పచ్చిమిర్చి హోల్ గరం మసాలా అయితే వేసాను. ఇంకా కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. నేనైతే ఒక పక్కన అయితే ఫ్రాన్స్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా చిన్న పొయ్యి మీద అయితే ఉడకనిస్తున్నానండి. మెల్లిగా మనకు ఫ్రాన్స్ ఉడికేలోపు రైస్ కూడా రెడీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే వాటర్ అనేవి వంపేస్తాం కాబట్టి. ఇంకా ఇలా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లోకైతే నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను. బిర్యానీ రైస్ అనేవి పొడలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా నిమ్మకాయ రసం అయితే వేసుకుంటున్నాను. ఇంకా దాన్ని అయితే నెమ్మదిగా ఉడికించేస్తున్నాను. పక్కన పెద్ద మంట మీద పెట్టేసుకున్నానండి ఫ్రాన్స్కి అయితే. ఇంకా పెద్ద పొయ్యి మీద పెట్టేసుకొని బిర్యానీకి సరిపడినంత గిన్నె తీసేసుకొని ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో వేడయ్యాక హోల్ గరం మసాలా వేసేసుకొని టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే కాస్త మెత్తబడేంత వరకు అయితే ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 పచ్చిమిర్చి అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని మెత్తబడనిద్దాం. ఒక 2 మినిట్స్ అయితే మనం మెత్తబడనిచ్చామనుకోండి, ఇంకా మనం ఫ్రాన్స్ కూడా వేస్తాం కదా, అప్పుడైతే మొత్తం ఫ్రాన్స్ టమాటో కలిసి మొత్తం గ్రేవీ కింద ఫామ్ అవుతుంది. ఇప్పుడైతే ఈ టమాటాల్లోకి అయితే అన్నీ మిక్స్ వేసాను కాబట్టి నేను ఇంకా ఇందులో ఏమీ వేయట్లేదు. ఇంకా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రాన్స్ మసాలా ఉంది కదా, దీన్ని మట్టుకు వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ ఫ్రాన్స్ మొత్తాన్ని వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి వాటర్ అనేవి ఎలా ఊరాయో, ఫ్రాన్స్లోంచి బాగా వచ్చేసి గుజ్జు కింద తయారైపోయింది కదా. ఇప్పుడు మనమైతే ఫ్రాన్స్ ఒక 70 to 80% అయితే ఉడికిపోవాలండి. ఇలాగే ఇంకా మెల్లగా కలుపుకుంటూ నెమ్మదిగా ఉడకనిచ్చేసుకుంటున్నాను. చూడండి ఎంత ఎమ్మీగా అనిపిస్తుందో. ఫ్రాన్స్ అసలు ఉడుకుతుంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి ఆల్మోస్ట్ అయితే ఇంకా ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడైతే నేనైతే కొంచెం కర్రీని అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా రైస్ కూడా 70% అలా ఉడికిందండి. చూసారా, హాఫ్ కర్రీ అయితే తీసేసి పక్కన పెట్టేసి అట్లనే ఇంకొక హాఫ్ కర్రీ అనేది దాంట్లో ఉంచేసాను. ఇంకా ఇప్పుడైతే రైస్ అనేది ఆ వాటర్లోంచి తీసి జల్లిగంట ఉంటుంది కదా, అంటే జల్లెడలా ఉంటుంది కదా, దాంట్లో అయితే వేసి వాటర్ మొత్తం పోనిచ్చేస్తున్నాను. చూసారా, రైస్ ఇలా అంటే 2 ముక్కలు అవుతుంది. ఇలా ఉన్నప్పుడు అయితే వేసుకుంటే మనకు బిర్యానీ అనేది చాలా పొడిలాడుతూ మనం రెస్టారెంట్లో తిన్నప్పుడు ఎలా ఉంటుందండి, పొడిగా చేతికి అంటకుండా అంత బాగా వస్తుంది. ఇంకా ఆఫ్ వేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు రొయ్యలు ఉన్నాయి కదా, వీటిని అయితే పక్కన పెట్టాను కదా, దీన్ని కూడా వేసేసుకొని కొత్తిమీర పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన రైస్ ఉంది కదా, ఆ మిగిలిన రైస్ను కూడా మొత్తం ఇప్పుడు ఈ గిన్నెలో అయితే వేస్తున్నాను. ఇలా మొత్తం రైస్ అనేది వేసేసుకున్న తర్వాత అయితే కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కొన్ని ఉంటే అవి కూడా వేసేసుకున్నాను. ఇంకా కాస్తంత నెయ్యి వేసుకుంటున్నా. ఇంట్లో నెయ్యి అయిపోయిందండి, అందుకే ఒక 10 రూపీస్ ప్యాకెట్ అట్లా తెప్పించేసి వేసేసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్ మనం ఫ్రై చేసినాక ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం అనేది ఉంది, దాన్ని కూడా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అయితే చిన్నగా అంటే సిమ్లో పెట్టేసి మంచిగా దీనిపైన అయితే కొంచెం బర్వ్ అనేది పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు అయితే దమ్కి ఇస్తున్నానండి. ఇంకా చూడండి 20 మినిట్స్ అయితే అయిపోయింది, దమ్ పెట్టేశాను. బిర్యానీ స్మెల్ అయితే ఇల్లంతా వచ్చేసిందండి. ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, ఒకసారి అయితే దీని అయితే చెక్ చేద్దాం. చూడండి రైస్ అనేది పొడిలాడుతూ ఎంత బాగా ఉడికిపోయిందో. అసలు మనం మెత్తగా అవుతుంది, ఇలా ఒక్కొక్కసారి రైస్ విచ్చుకుపోతుంది, అట్లా ప్రాబ్లం ఏమి ఉండదు. ఓసారి ఇలా ప్రిపేర్ చేసిరనుకోండి. నేనైతే టేస్టింగ్ సాల్ట్ అలాగని ఫుడ్ కలర్ అసలు ఏమీ వేయలేదండి. మనకు రెస్టారెంట్లో అయితే వాళ్ళు ఎంత క్వాంటిటీలో వేస్తున్నారో కూడా తెలియదు, ఓన్లీ టేస్ట్ని చూసి తినేస్తాము. కానీ మనం ఇంట్లో చేసుకుంటే చూడండి ఎంత సూపర్గా వస్తుందో, పొడిలాడుతూ వస్తుంది. చాలా బాగుందండి ఈ బిర్యానీ అయితే, తింటే అయితే మస్తు ఉంది. ఈ వీడియో చూసి నచ్చినట్టయితే